ఇలా స్వీట్ చేసి పెట్టండి పాలతో. చాలా చాలా యమ్మీగా ఉంది. తిన్న తర్వాత కంపల్సరీగా మీకు పొగడ్తల వర్షమే. సో, పిల్లలైతే బ్రేక్ డాన్స్ అయితే చేస్తారు. అంత సాఫ్ట్‌గా, అంత యమ్మీగా, టేస్టీగా ఉంది. బేకరీ స్టైల్‌ని బీట్ చేసేలా జున్ను ముక్కలాగా సాఫ్ట్‌గా, హెల్తీగా బెల్లంతో పాలకోవా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో, ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకొని ఇలాగ పొంగొచ్చిన తర్వాత హాఫ్ నిమ్మకాయ ఇలా నిమ్మరసం అయితే పాలల్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే కదుపుతూ ఉండాలి. కొద్దిగా కదుపుతూనే ఉంటే పాలైతే విరగడం స్టార్ట్ అయ్యాయి. సో, ఇలాచీ పౌడర్ అయితే నేను 2 ఇలాచీ తీసుకున్నాను. సో, ఇలాచీ వల్ల కొంచెం అరోమా అనేది చాలా చాలా బావుంటుంది. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. సో, దగ్గరకు అయిపోతున్నాయి కదా! పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి. సో, సెపరేట్ పాన్ తీసుకొని అందులో ఘీ అప్లై చేసుకొని పాలైతే వేసాను. ఇలాచీ పౌడర్ ఇంకా బెల్లం తగినంత బెల్లం వేసుకొని దగ్గరికి కదుపుతూనే ఉండాలి. సో, మీగడ అనేది పక్కనకి వచ్చేస్తూనే ఉంటుంది. సో, దాన్ని దగ్గరికి చేస్తూనే ఉండాలి. సో, బాగా కదుపుకొని ఇలాగ దగ్గరికి అయిన వరకు బాగా ఉడికించుకుంటూ కొంచెం ఘీ అప్లై చేసుకుంటుంటే చాలా చాలా బావుంటుంది. సో, పాలకోవా అయితే రెడీ అయిపోయింది. ప్లేట్‌కైతే ఇలా ఘీ అప్లై చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తీసేసుకుంటే చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. సో, నేనైతే డ్రై ఫ్రూట్స్ ఈ వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా కాజు అయితే వేసుకుంటున్నాను. సో, ఏవైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో, కొంచెం చల్లారాక పీసెస్ కట్ చేసుకుంటే అలాగా గట్టి పడిపోతాయి. చాలా బావుంటుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.